ఈరోజు వీడియోలోని ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ చాలా మందికి ఈ కంపెనీ గురించి ఐడియా కూడా ఉండకపోవచ్చు. సో ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే దాని రిలేటెడ్గా ఉన్నటువంటి ఆపర్చునిటీ కావచ్చు, వీటన్నిటి రిలేటెడ్గా అయితే అర్థమవుతాయి. ఈ స్టాక్ కనుక మీకు దొరికితే నిజంగా మీరు లక్కే. కానీ దొరుకుతుందా లేదా అది మీకు అంటే టాపిక్ చూసిన తర్వాత మీకు అయితే అర్థమవుద్ది. దీంతో పాటుగా మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే యూఎస్ ఇరాన్ వార్ ఎలా అయిపోయిందంటే రోజు రోజుకి ఆల్మోస్ట్ కామెడీ అయిపోతుంది. సో వీకెండ్లోని 2 కంట్రీస్ మళ్ళీ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకున్నాక ఈరోజు మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది వీళ్ళు రిలేటెడ్గా. దాని గురించి మార్కెట్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఈ మార్కెట్ అనాలిసిస్లో మన మార్కెట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ డేటా అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుద్ది. దీంతో పాటుగా వాట్సాప్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 372 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,728 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 109 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,946 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.77% కరెక్ట్ అయింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే ముందుగా యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ వీకెండ్లోనే అంటే యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యే చూడండి, యుఎస్ మార్కెట్ క్లోజ్ అవ్వడానికి దగ్గర టైంలోని యుఎస్ వెళ్ళి ఇరాన్ పైన అయితే అటాక్ చేసింది. కాకపోతే ఆ అటాక్ చేసిన యుఎస్ మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు ఆ విషయాన్ని అసలు యుఎస్ బయటకే రానివ్వలేదని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దాని తర్వాత ఇరాన్ యుఎస్ పైన అటాక్ చేసింది, యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేసింది. వీకెండ్ వరకు కూడా బోత్ కంట్రీస్ ఒకళ్ళపైన ఒకళ్ళు అటాక్స్ చేసుకున్నా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎటువంటి అప్డేట్ వచ్చిందంటే ఈ వీక్లో యాక్చువల్లీ యుఎస్ అండ్ ఇరాన్ ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే మీట్ అవ్వాలి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ రిలేటెడ్ ఎంఓయూ జరిగింది కదా, ఆ ఎంఓయూ పాయింట్స్ రిలేటెడ్గా అయితే డిస్కషన్ అయితే చేసుకోవాల్సి ఉన్నది. సో ఆ మీటింగ్ ఉండడం వల్ల యాజ్ ఆఫ్ నౌ ఒకళ్ళపైన ఒకళ్ళు అటాక్స్ అయితే ఆపుకుంటున్నట్టుగా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఓవరాల్గా ఎలా ఉన్నదంటే ఫ్రైడే వరకు మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా అటాక్స్ ఆపుకుంటున్నారు. మార్కెట్ క్లోజ్ అవ్వగానే 2 కంట్రీస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకోవడం, మళ్ళీ మండే మార్కెట్ ఓపెన్ అయిపోద్ది అనేసరికి మళ్ళీ ఈ అటాక్ అయితే ఆపేసుకోవడం ఎలా అయిపోయింది. ఆల్మోస్ట్ వీళ్ళ వార్ అంటేనే కొంత కామెడీగా అయిపోయింది యుఎస్ ఇరాన్ దీను. సో ఈ విషయం కాన్సెప్ట్ పక్కన పెడితే మన మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే ఓవరాల్గా ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర సిచ్యువేషన్ మనం చూసాం అనుకోండి, కొంత నార్మల్ సిచ్యువేషనే కనబడుతుంది. ఈవెన్ మన ఇండియా రిలేటెడ్గా ఒక పాజిటివ్ న్యూస్ కూడా వచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నుంచి 12 ఎల్పీజీ వెసల్స్ అయితే అక్కడి నుంచి బయటకు వచ్చాయంట, మన ఇండియా సైడ్ వస్తున్నాయంట. దీని రిలేటెడ్గా గవర్నమెంట్ దగ్గర నుంచే స్టేట్మెంట్ అయితే వచ్చింది. సో మన దగ్గర ఆల్రెడీ ఎల్పీజీ షార్టేజ్ ఉన్నది కదా. సో ఈ షార్టేజ్ ఉన్నటువంటి టైంలోని మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నుంచి ఈ వెసల్స్ ఏవైతే పాస్ అయ్యాయో అది ఓవరాల్గా మన ఇండియా రిలేటెడ్గా బిగ్ రిలీఫ్గానే చూడాలి. దీంతో పాటుగా ఈవెన్ క్రూడ్ ఆయిల్ వెసల్స్ అవి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా ఇవన్నీ మనం పాజిటివ్గానే చూడాలి. దీంతో పాటు ఈరోజు మనకి నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ అయితే ఉన్నది. ఆ రీబ్యాలెన్సింగ్ ఉండడం వల్ల కూడా సెకండ్ హాఫ్లోనే మన మార్కెట్లో కొంత ప్రెషర్ అయితే కనపడింది. ఇది మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. కాకపోతే ఇప్పుడు మనం మార్కెట్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ డేటా అయితే మీకు షేర్ చేయబోతున్నాను. లాస్ట్ 2 years నుంచి చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పెరిగాయి, కానీ మన ఇండియన్ మార్కెట్ పరిస్థితి చూసినట్లయితే పెద్దగా రిటర్న్స్ అయితే రాలేదు కదా. ఈవెన్ కొంత లార్జ్ క్యాప్ స్పేస్లో మనకి అడపా పాజిటివ్ మూమెంటం కనపడినా లాస్ట్ 2 yearsలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో అయితే మరీ ఎక్కువగా ప్రెషర్ చూసాం. ఎప్పుడైనా సరే 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా ఒక 2 years కంటిన్యూస్గా మన మార్కెట్ ఫ్లాట్ రిటర్న్స్ డెలివర్ చేసినా లేదా నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసినా దాని తర్వాత నెక్స్ట్ 1 year మన మార్కెట్ అయితే చాలా పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ నెక్స్ట్ 3 years CAGR కూడా మీరు చూసారనుకోండి, మార్కెట్ చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. ఈ డేటా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు, ఎడ్వేస్ వాళ్ళు అయితే షేర్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు 2 years కరెక్ట్గా ఇప్పుడు కూడా మీరు చూసారనుకోండి, లాస్ట్ 2 yearsలో మన మార్కెట్లోని పెద్దగా రిటర్న్స్ అయితే కనపడలేదు, ఆల్మోస్ట్ నిల్ రిటర్న్స్ అనుకోండి. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషనే రిపీట్ అవుతుంది కదా. సో సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ వార్ ఆగిపోయి మళ్ళీ ఓవరాల్గా అంతా కూల్ అయిపోయి ఎకానమీలో ఉన్నటువంటి ఇష్యూస్ అవి కొంత తొలగిపోయాయి అనుకోండి, డెఫినెట్గా అది ఇండియన్ మార్కెట్కి అయితే పాజిటివ్ ప్లే చేస్తుంది. దట్ టు గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉంది. దీంతో పాటుగా రీసెంట్గా గవర్నమెంట్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఎఫ్పిఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలోకి ఎస్పెషల్లీ డెట్ మార్కెట్లోకి తీసుకురావడానికి అని చెప్పి వాళ్ళు ఏవైతే స్టెప్స్ తీసుకున్నారో ఆ స్టెప్స్ తీసుకున్న దగ్గర నుంచి డెట్ మార్కెట్లోకి అయితే ఎఫ్పిఐ యొక్క ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. దీంతో పాటుగా ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్గా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ అంటే ఎస్పెషల్లీ ట్యాక్స్ ఫ్రంట్ ఏదైనా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ కనుక వచ్చాయనుకోండి, అది మన ఈక్విటీ మార్కెట్స్కి కూడా పాజిటివ్ అవుతుంది. దీంతో పాటుగా నిర్మలా సీతారామన్ గారిని తీసేసి ఆవిడ పొజిషన్లోని ప్రీవియస్ ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారిని అపాయింట్ చేయొచ్చు అన్నట్టు కూడా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా. నిజంగా శక్తికాంత్ దాస్ గారిని అపాయింట్ చేసినట్లయితే దాన్ని మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటుంది. ఆయన అపాయింట్మెంట్ తర్వాత
మైట్ బి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్గా కూడా ఆయన ఏమైనా స్టెప్స్ తీసుకుంటారా అన్నది మనం చూడాలి. ఎందుకంటే నిజంగా నిర్మలా సీతారామన్ గారిని తీసేస్తారా లేదా అన్నది మనం అప్పుడే చెప్పలేం. గవర్నమెంట్ నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. బట్ తీకపోయినా కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఏదైనా పాజిటివ్ స్టెప్ కనుక తీసుకుందనుకోండి, ఓవరాల్గా దాంతో మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లోకి ఎఫ్పిఐఎస్ యొక్క ఇన్ఫ్లోస్ వస్తాయి. ఈవెన్ రీటైల్ ఇన్వెస్టర్స్ని కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇవి మన మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్. కొంత ఇన్వెస్టర్స్ యొక్క పేషెన్స్ని మార్కెట్ లాస్ట్ 2 years నుంచి టెస్ట్ చేసింది. కానీ ఇక్కడి నుంచి మార్కెట్లోని రికవరీ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ రికవరీ కనుక వచ్చిందనుకోండి, డెఫినెట్గా మనకి ఇండియన్ మార్కెట్స్ అయితే లాంగ్ టర్మ్లోని మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇరాన్ అండ్ యుఎస్ మీటింగ్ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ న్యూస్లు అయితే వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ సైడ్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే, రేపు దోహాలోని ఇరాన్ యుఎస్ ని మీట్ అవడం కోసం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కామెంట్స్ వస్తున్నట్లయితే, ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే, ఇప్పటి వరకు ఈ వీక్ లోని మీటింగ్ రిలేటెడ్ గా ఎటువంటి టెక్నికల్ టాక్స్ కూడా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన జరగలేదని, అండ్ దోహాలోని వెన్యూని ఫిక్స్ చేసినట్టుగా అప్డేట్స్ ఏవైతే వస్తున్నాయో అది ఇంకా కరెక్ట్ కాదు, కన్ఫర్మేషన్ అయితే దీని రిలేటెడ్ గా లేదని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. 2 కంట్రీస్ దగ్గర నుంచి కొంత డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. చూడాలి రేపు ఈ బోత్ కంట్రీస్ మధ్యన మీటింగ్ జరుగుతుందా లేదా అన్నది. హోప్ఫుల్లీ డైలీ షేర్ చేసేటువంటి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు గనక హెల్ప్ఫుల్ అనిపిస్తున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని యాక్చువల్లీ కంపెనీ గురించి చాలా మందికి ఐడియా లేదు, దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మీకు మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ అని మీలో చాలా మంది వినుంటారు కదా. ఈ మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినటువంటి ఈ కంపెనీని రీసెంట్ గానే జూన్ మంత్ లో తీసుకొచ్చి ఎన్ఎస్సిలో డైరెక్ట్ గా లిస్ట్ చేశారు. సో ఈ కంపెనీ పేరు స్నైడర్ గ్రూప్ ఉన్నది కదా. ఈ స్నైడర్ గ్రూప్ కి చెందినటువంటి స్నైడర్ ఎలక్ట్రిక్ ప్రెసిడెంట్ సిస్టమ్స్ లిమిటెడ్. ఈ కంపెనీ చేసేది ఏంటంటే వీల్ ఎన్క్లోజర్స్, కార్డ్ ఫ్రేమ్స్, మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చూస్తాను చూడండి, ఇటువంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు ఐటీ అండ్ అలాగే టెలికామ్ తో పాటు వేరియస్ అదర్ కంపెనీస్ కోసం అని చెప్పి. సో ఈ కంపెనీ రిలేటెడ్ గా ఈ రోజు మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, జూన్ నుంచి లిస్ట్ అయిన దగ్గర నుంచి మీరు చూడండి స్టాక్ ప్రైస్ ఒకసారి కంటిన్యూస్ గా స్టాక్ అయితే పెరుగుతూనే ఉంది. స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ బట్టి మనం చూసాం అనుకోండి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఎన్ఎస్సిలో లిస్ట్ అయ్యే టైంకి స్టాక్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్లోనే లిస్ట్ అయింది. ఎప్పుడైతే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లోనే స్టాక్ లిస్ట్ అవుతాయో ఆ స్టాక్లో ఆపర్చునిటీ ఉంటుంది కదా. దట్టు ఇప్పుడు మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ని తీసుకొచ్చి ఇక్కడ లిస్ట్ చేసేసరికి ఇక్కడ మనకి పెద్దగా సెల్లర్స్ ఎవరు కూడా లేరు. సో సెల్లర్స్ ఎవరు ఉండకపోవడం కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో దీంతోనే స్టాక్ అయితే కంటిన్యూస్గా పెరుగుతుంది. మీరు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా చూసారనుకోండి, రోజుకు ఒక 500, 1000, 2000 షేర్స్ మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి. సో వాల్యుయేషన్ కూడా ఇంకా కంఫర్ట్ ఉన్నది. అంటే మనం మాట్లాడుకోవాలంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 50% వరకు కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ అయితే ఇక్కడ ఉన్నది. సో దానివల్ల స్టాక్ అయితే ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ స్టాక్ని కొనాలంటేనే కొంచెం టఫ్, ఎందుకంటే వాల్యూమ్స్ లేవు కదా. వాల్యూమ్స్ లేవు, ఎవరు అమ్మట్లేదు అన్నప్పుడు కొనాలంటే ఏంటంటే రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ట్రై చేసినట్లయితే అట్లీస్ట్ దొరికేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్ప, లేదంటే స్టాక్ దొరకడం కూడా కొంచెం కష్టమే. ఒకవేళ మీలో ఎవరైనా కంపెనీ రిలేటెడ్గా ఇంట్రెస్ట్గా ఉండి కంపెనీ రిలేటెడ్గా వర్క్ చేయాలనుకున్నట్లయితే ఎన్ఎస్సి వాళ్ళు రీసెంట్గా లిస్ట్ చేసినటువంటి వీడియో కూడా ఉన్నది. ఈ వీడియో లింక్ని మీకు ఈ రోజు వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. ఆ వీడియోని అయితే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ స్కామ్కి గురవచ్చు. కాబట్టి ముందు ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి రీచ్లో అయితే షేర్ చేసేయండి. మనం వాట్సాప్ మొబైల్లో యూస్ చేస్తుంటాం, అండ్ అలాగే మనలో చాలామంది వాట్సాప్ని సిస్టమ్స్లో అది యూస్ చేస్తుంటారు కదా, లైక్ డెస్క్టాప్లో కావచ్చు అండ్ అలాగే వెబ్లో అది లాగిన్ అవుతుంటాం కదా. సో ఈ డెస్క్టాప్ అండ్ వెబ్లో ఎవరైతే వాట్సాప్ లాగిన్ అవుతుంటారో వాళ్ళవి కొన్ని వాట్సాప్ అకౌంట్స్ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయాయంట. సో ఇలా కాంప్రమైజ్ అవ్వడం వలన ఈ హ్యాకర్స్ ఉంటారు కదా, హ్యాకర్స్ ఏంటంటే అటువంటి అకౌంట్స్కి ఆ తెలిసిన నెంబర్స్ దగ్గర నుంచే ఒక మెసేజ్ పంపినట్టుగా ఒక ఫైల్ అయితే పంపిస్తున్నారంట. సో ఈ ఫైల్ కనుక మీరు ఓపెన్ చేశారనుకోండి, మీ వాట్సాప్ వెబ్లో కావచ్చు మీ సిస్టంలో అది మాల్వేర్ వైరస్ ఇన్స్టాల్ అయిపోయి దాని తర్వాత కంప్లీట్గా మీ అకౌంట్ అన్నది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. మీ అకౌంట్ వాళ్ళ చేతుల్లోకి కానీ వన్స్ వెళ్ళిందనుకోండి, దాని నుంచి వాళ్ళు ఎటువంటి స్కామ్స్ అయినా చేయొచ్చు. అంటే మీ పేరు మీద మీ ఫ్రెండ్స్ని డబ్బులు అడగచ్చు, లేదా మీ సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా తీసేసుకోవచ్చు. సో అందుకని వాట్సాప్ వెబ్ ఆర్ వాట్సాప్ డెస్క్టాప్ అది ఎవరైతే యూజ్ చేస్తుంటారో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీకు తెలిసిన నెంబర్ నుంచి కూడా ఏదైనా అన్నోన్ ఫైల్స్ కనుక వచ్చాయనుకోండి, అటువంటి ఫైల్స్ని అస్సలు డౌన్లోడ్ చేయకండి. డౌన్లోడ్ చేసినట్లయితే అనవసరంగా ఇబ్బంది పడతారు. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది తెలియక ఓపెన్ చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేసేయండి. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఢిల్లీ గవర్నమెంట్ అయితే వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే అప్రూవ్ చేసేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలోని ఓన్లీ ఎలక్ట్రిక్ ఆటోస్ మాత్రమే రిజిస్టర్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే పాలసీ తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటుగా 2028 ఏప్రిల్ 1 నుంచి ఓన్లీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే అలౌ చేస్తామని, అండ్ ఈవీ పాలసీ 2026 జూలై 1 నుంచి 2030 మార్చ్ 31 వరకు ఢిల్లీ గవర్నమెంట్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా పాత 4 వీలర్స్ అంటే BS4 4 వీలర్ వెహికల్స్ ఉంటాయి కదా, వీటిని గనక స్క్రాపింగ్ ఇచ్చేసినట్లయితే స్క్రాపింగ్ పాలసీలో భాగంగా ₹1,00,000 ఇన్సెంటివ్ కూడా ఇవ్వబోతున్నట్లుగా ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ స్క్రాపింగ్ పాలసీ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతో మనకి MSTC స్టాక్ లోనైతే పాజిటివ్ మూమెంటం కనపడింది. దీంతో పాటుగా ఈ ఈవీ పాలసీ వలన ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ బాగా జరుగుతాయి. దీంతో పాటుగా ఈవీ ఆటోస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ బజాజ్ ఆటో కావచ్చు, మహేంద్ర అండ్ మహేంద్ర కావచ్చు, ఇంకా గ్రీవ్స్ కాటన్ ఉన్నది కదా, ఈ గ్రీవ్స్ కాటన్ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో దీని వల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ ఆటోస్ సేల్స్ కూడా ఢిల్లీలో బాగానే పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఎవరైతే పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారో వాళ్ళ సేల్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా పడుతుంది. దీంతో పాటుగా వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కంప్లీట్ రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారు కదా, సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ అయితే పెరుగుతాయి. కాకపోతే ఛార్జింగ్ ఇన్ఫ్రాని కూడా గవర్నమెంట్ పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఛార్జింగ్ ఇన్ఫ్రాని సరిగ్గా పెంచకుండా ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తారనుకోండి, దానివల్ల కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఢిల్లీ గవర్నమెంట్ ఛార్జింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రతి స్టేట్ లో కూడా వాటర్ రిలేటెడ్ గా ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతున్నది కదా, ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 123 అర్బన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటిలోని వేస్ట్ వాటర్ ని ట్రీట్ చేసి ఆ వేస్ట్ వాటర్ ని రీయూజ్ చేసే విధంగా వర్క్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఒక పాలసీని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ పాలసీని అప్రూవ్ చేయడం వల్ల మనకి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి చాలా కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ మనకి వాటెక్ వాబాక్ కావచ్చు, ఎన్విరో ఇన్ఫ్రా కావచ్చు, ఇంకా వీటితో పాటుగా మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నీ కంపెనీస్ కి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఈ ప్లాంట్ సెటప్ రిలేటెడ్ గా అది ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ PSU కంపెనీస్ అయినటువంటి REC అండ్ PFC వీటిరెండింటిని మర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, ఇప్పుడు ఈ మర్జర్ రేషియో రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. దీనిలో భాగంగా REC ఉన్నది కదా, దీన్ని తీసుకువెళ్లి PFC లోనే మర్జ్ చేయబోతున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోని 100 REC షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఈ మర్జర్ లో భాగంగా 88 PFC షేర్స్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో మీరు చూసారనుకోండి, PFC స్టాక్ లో మనకు కొంత ప్రెషర్ కనపడింది. ఎందుకంటే మనకి PFC స్టాక్ కొంత ప్రీమియం వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. REC షేర్ హోల్డర్స్ కి PFC స్టాక్స్ వస్తాయి కాబట్టి REC షేర్ హోల్డర్స్ కి కొంత బెనిఫిట్ దొరుకుతుంది. కాబట్టి మైట్ బి కొంతమంది PFC స్టాక్స్ అమ్మేసి REC షేర్స్ అయితే కొని ఉండొచ్చు. బట్ ఈ రోజు స్టాక్ కరెక్ట్ అయిన తర్వాత మనం చూసినట్లయితే ఈ మర్జర్ లో భాగంగా పెద్ద ఆర్బిట్రైజ్ అయితే లేదు. ఇంకా ఈ మర్జర్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు అనౌన్స్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా, దీనికి కారణం ఏంటంటే వీకెండ్ లోని పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు జర్మన్ బేస్డ్ డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీ అయినటువంటి నాగ్రో అనేటువంటి కంపెనీని అక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవుతుందని అండ్ గ్లోబలీ వీళ్ళ ఫుట్ ప్రింట్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేసిన ఈ రోజు సెషన్ లో పర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ లో మనకు చాలా ప్రెషర్ కనపడింది కదా, దానికి కారణం ఏంటంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ కంపెనీని పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు చాలా ప్రీమియం వాల్యుయేషన్ లోనైతే కొన్నట్టుగా మార్కెట్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు కొన్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ స్టాక్ మీరు లాస్ట్ 1 to 2 years లో మీరు చూసారనుకోండి, స్టాక్ అయితే భయంకరంగా కరెక్ట్ అయింది. దట్టు ఈ కంపెనీ యొక్క బిజినెస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా చాలా ప్రీమియం వాల్యుయేషన్స్ లోని పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు ఈ కంపెనీని అయితే అక్వైర్ చేశారని అండ్ లాస్ట్ 3 years లో కూడా మీరు చూసినట్లయితే ఈ నాగ్రో అనేటువంటి కంపెనీ జస్ట్ 5% CAGR చొప్పున వీళ్ళ రెవెన్యూస్ లోని గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ వాల్యుయేషన్ రిస్క్ ఏదైతే మార్కెట్ కనపడిందో దాన్ని ఆబ్వియస్ గా మార్కెట్ నెగిటివ్ గా తీసుకున్నది. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు అయితే ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గానే గ్రోత్ అని చెప్తున్నారు. చూడాలి ఫ్యూచర్ లోని ఏ విధంగా వీళ్ళు గ్రోత్ డెలివర్ చేస్తారన్నది. నెక్స్ట్ హెక్సావేర్ టెక్నాలజీస్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే కనపడుతున్నది. క్లౌడ్ వాళ్ళ ఆంథ్రోపిక్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కూడా కదా. వీళ్ళ మోడల్స్ చాలా సక్సెస్ఫుల్లీ రన్ అవుతున్నట్లుగా కూడా చాలా మంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే ఉన్నది. హెక్సావేర్ వాళ్ళు
అమెజాన్ బెడ్ రాక్ రిలేటెడ్ గా ఆంథ్రోపిక్ ఆథరైజ్డ్ రీసెల్లర్ గా వీళ్ళైతే సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా క్లౌడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు డైరెక్ట్ గా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ అందరికీ కూడా సెల్ చేయడం, ఇంటిగ్రేట్ చేయడం, సపోర్ట్ సర్వీసెస్ అందించడం అన్ని కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా వీళ్ళ క్లయింట్స్ కి వీళ్ళు ఆఫర్ చేసేటువంటి సర్వీసెస్ ఫర్దర్ గా కూడా ఎన్హాన్స్ అవబోతున్నాయి. దట్టు ఈ క్లౌడ్ వాళ్ళ ఆంథ్రోపిక్ ఏ రిలేటెడ్ గా మంచి డిమాండ్ ఉన్నది కదా. సో దాంతోని వీళ్ళకి గనక బిజినెస్ బాగా జరిగింది అనుకోండి, డెఫినెట్ గా ఏ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. చూడాలి ఇక్కడ నుంచి ఈ ఆంథ్రోపిక్ ఏ వలన వీళ్ళ గ్రోత్ మూమెంటం ఎలా కంటిన్యూ అవుతుంది అన్నది. నెక్స్ట్ బజాజ్ హెల్త్ కేర్ స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ బజాజ్ హెల్త్ కేర్ వాళ్ళు సెనోబమేడ్ టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ మార్కెటింగ్ చేసుకునేందుకు గాను సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ SEC దగ్గర నుంచి వీళ్ళకైతే అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అడల్ట్స్ లో వచ్చేటువంటి పార్షియల్ ఆన్సెట్ సీజర్స్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని మన ఇండియాలో వీట్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ బజాజ్ హెల్త్ కేర్ అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. వీళ్ళొక్కలకి ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చిందంటే ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు క్యాటర్ చేయొచ్చు కదా. దాని ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ హెల్త్ కేర్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సోలార్ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి వారి ఎనర్జీ స్టాక్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే ఈ వారి ఎనర్జీస్ వాళ్ళు చైనీస్ ఆరిజిన్ సోలార్ సెల్స్ ని యూజ్ చేసి దాని ద్వారా మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి యుఎస్ కి చీప్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు గుర్తించినట్టుగా దాంతో వీళ్ళపైన భారీ పెనాల్టీస్ పడొచ్చు అని చెప్పి ఒక న్యూస్ అయితే తిరిగింది. దాంతో స్టాక్ లో మనకు ప్రెషర్ కనపడింది. కాకపోతే దీని రిలేటెడ్ గా వారి ఎనర్జీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ వీళ్ళపైన ఏదైతే ఇన్వెస్టిగేషన్ నడిచిందో దానిలోని వారి ఎనర్జీస్ వాళ్ళైతే చైనీస్ ఆరిజిన్ సోలార్ సెల్స్ ని యూజ్ చేసి సోలార్ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసినట్లుగా ఎటువంటి ఆధారాలు బయటపడలేదని అండ్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కి ఫుల్ గా కోఆపరేట్ చేశామని అండ్ అలాగే వీళ్ళపైన ఎటువంటి ఇష్యూస్ కూడా లేవని అండ్ వీళ్ళపైన ఏదైతే పిటిషన్ దాఖలైందో దాన్ని కూడా సిబిపి అంటే యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు డిక్లైన్ చేసేసినట్లుగా. కాకపోతే సర్టెన్ హిస్టారికల్ ఇంపోర్ట్ ఎంట్రీస్ రిలేటెడ్ గా మాత్రమే సిబిపి వాళ్ళు కొన్ని ఫైండ్ అవుట్స్ అయితే చేశారని, బట్ ఇదేమి ఫైనల్ జడ్జిమెంట్ కాదు అండ్ వీళ్ళు యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లోని దీని రిలేటెడ్ గా కూడా రివ్యూ కోసం ఫైల్ చేసుకుంటాం అన్నట్టుగా వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి తప్పులు లేవని చెప్పి ఈ క్లారిఫికేషన్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో వారి ఎనర్జీ స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కంటిన్యూ అయింది. నెక్స్ట్ ఈ వీకెండ్ లో ప్రికాల్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు కూడా మీట్ అయ్యి వీళ్ళ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ అండ్ కనెక్టెడ్ వెహికల్ సొల్యూషన్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని డీమర్జ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఈ డీమర్జ్ చేయడం ద్వారా రెండు సెపరేట్ ఎంటిటీస్ కాబోతున్నాయి. ఒకటి ఆటోమేటివ్ టెక్నాలజీ ఎంటిటీ అయితే మరొకటి ఆటోమేటివ్ అండ్ ఇండస్ట్రియల్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఎంటిటీ. సో రెండు బిజినెస్ ని కూడా సెపరేట్ చేయబోతున్నారు. దీని ద్వారా ఏంటంటే రెండు బిజినెస్ మీద సెపరేట్ గా ఫోకస్ చేసి రెండింటిని కూడా ఇండివిజువల్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది అండ్ షేర్ హోల్డర్స్ కి కూడా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ప్రికాల్ లిమిటెడ్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి ప్రికాల్ ఆటోటెక్ లిమిటెడ్ లోని ఒక షేర్ అయితే వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తున్న దాని ప్రకారం త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా QRSAM మిసైల్ సిస్టమ్స్ ఆర్డర్ అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ ఆర్డర్ సైజ్ దగ్గరగా 30,000 crores ఉంటుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ వీళ్ళకి రావచ్చు అని చెప్పి ఏదైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ BEML లిమిటెడ్ వాళ్ళకి మిడిల్ ఈస్ట్ రీజియన్ దగ్గర నుంచి $5.35 million వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు హెవీ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో కొత్తగా ఏదైతే వీళ్ళకి ఆర్డర్ వచ్చిందో ఇది BEML వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గానే పేస్ డిజిటెక్ వాళ్ళు బస్ రిలేటెడ్ గా వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నదని చెప్పి వీళ్ళు ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి 3 GWh బ్యాటరీ సెల్ సప్లై రిలేటెడ్ గా రాంగ్జీ ఎనర్జీ టెక్ అనేటువంటి కంపెనీతో ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ బస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఇది లాంగ్ టర్మ్ లో పేస్ డిజిటెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు శ్రీలంకకి చెందినటువంటి సన్షైన్ హెల్త్ కేర్ అనేటువంటి కంపెనీతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయబోతున్నట్టుగా
ఈ రోజు అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా శ్రీలంకలోని $20 million వరకు కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా ఇక్కడ లోకల్లీ వీళ్ళ ప్రొడక్షన్ ని పెంచుకుని ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోబోతున్నట్టుగా జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ న్యూ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా శ్రీలంకలో వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా కూడా వీళ్ళు ఎన్హాన్స్ చేసుకోగలిసినట్లయితే అది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్, కోవిడ్ తర్వాత నుంచి మన కంట్రీలోని హాస్పిటాలిటీ బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతుంది కదా. నో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి ఒమాక్సీ లిమిటెడ్ వాళ్ళు ఇప్పుడు 6,200 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా డెడికేటెడ్ హాస్పిటాలిటీ వెర్టికల్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు నెక్స్ట్ 4 to 5 years లో ఈ 6,200 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా టోటల్ గా 5 states లోని 19 హోటల్స్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా, దీనిలో మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ లోని వీళ్ళు 12 హోటల్స్ అయితే డెవలప్ చేస్తామని, అండ్ అలాగే న్యూఢిల్లీ, ఫరీదాబాద్, ఉజ్జయిన్ లో కూడా మరికొన్ని హోటల్స్ అయితే వీళ్ళు డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఇప్పుడు మంచి ఆపర్చునిటీ ఉన్నటువంటి హాస్పిటాలిటీ బిజినెస్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నాం అని అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, బ్లూ స్ప్రింగ్ వాళ్ళు వేదాంత గ్రూప్ దగ్గర నుంచి 2 ఆర్డర్స్ విన్నారు. దీనిలో ఒక ఆర్డర్ వేదాంత పవర్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 406 crores. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు 600 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా కాంప్రహెన్సివ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అయితే అందించాలి. అండ్ మరొక ఆర్డర్ వీళ్ళకి వేదాంత అల్యూమినియం మెటల్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 1219 crores. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు ఏ వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్, ఓబెరాయ్ రియాలిటీ వాళ్ళు గురుగ్రామ్ లోని వీళ్ళ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లోని 3 BHK ప్లస్ స్టూడియో, 4 BHK ప్లస్ స్టూడియోతో పాటు డూప్లెక్స్ అండ్ పెంట్ హౌస్లు కూడా ఉంటాయని, అండ్ దీనిలోని ఈచ్ హౌస్ అప్రాక్సిమేట్లీ 5,500 square feet నుంచి 13,000 square feet వరకు కూడా ఉంటుందని, అండ్ దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 18 crores ప్లస్ గా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో రీసెంట్ గా మనకి గురుగ్రామ్ ఇటువంటి ఏరియాస్ లోని అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ అయితే కనపడుతున్నది. సో ఆ డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను వీళ్ళు కొత్తగా ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్ లో సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది ఓబెరాయ్ రియాలిటీ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.